హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి సిస్టర్స్ థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు రొయ్యల ఫ్రై ఎలా చేయాలో చెప్పాలనుకుంటున్నానండి. సో ముందుగా రొయ్యలు ఫ్రై చేయడానికన్నా ముందు ఏం చేయాలంటే రొయ్యలు మనం శుభ్రంగా కడుక్కోవాలి. సో నేను పసుపు వేసి కడుక్కుంటున్నానండి. మనం రొయ్యలు శుభ్రం చేస్తాం కదా, పుట్టవంతా తీసినప్పుడు. ఈ రొయ్యల్లో పెద్ద రొయ్యలు కాబట్టి బ్లాక్ దారం కింద ఉంటుంది, ఆ దారం తీసేసుకోవాలి. నేను మీకు చెప్పడానికి కుదరలేదు, సో వీడియో నేనే తీసుకుంటున్నాను కాబట్టి సో నేను చూపించలేకపోయాను అనమాట. తర్వాత పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే ఇవి చెరువు రొయ్యలండి, ఎక్కువ స్మెల్ వస్తాయి అందుకనే. సో తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ రొయ్యలు వేసుకోవాలి. ఎందుకు మీరు ఫ్రై చేస్తున్నారు ముందు అనుకోవచ్చు, ఎందుకంటే రొయ్యలు కొన్ని రొయ్యలు బాగా స్మెల్ వస్తాయి. సో మనం స్మెల్ వచ్చినప్పుడు తినలేము, అందుకనే ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుంటే ఏంటంటే స్మెల్ అనేది అంత రాదనమాట. నేను కొద్దిగా పసుపు వేసుకున్నా, సో మీరు కావాలితే వేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. చూడండి ఇలా నీళ్ళు వస్తున్నాయి కదా, మన రొయ్యలు కడిగిన నీళ్ళు చెరువులో ఉంటాయి కదా దాంట్లో నీళ్ళు. సో ఆ నీళ్ళన్నీ మరిగిపోవాలి. చూడండి లాస్ట్ ఇలా వస్తుంది, అడిగంటినట్టు వస్తుంది. ఓన్లీ ఆయిల్ మాత్రమే ఉంది, అలా ఆయిల్ మాత్రమే ఉండేంత వరకు మీరు ఫ్రై చేసుకుని తీసేసుకోవాలన్నమాట. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి అవసరం లేదంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి కారం ఎక్కువ ఇష్టపడతాను కాబట్టి పచ్చిమిర్చి వేసుకున్నా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగానే వేసుకోండి. సో కొద్దిసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యేంత వరకు, అంటే స్మెల్ మంచిగా ఫ్లేవర్ తెలిసేంత వరకు ఫ్రై చేసుకోండి, వెంటనే అలా చేయొద్దు. సో తర్వాత ఏం చేయాలంటే కారం వేసుకోవాలి. సో కారం నేను తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను కదా, అందుకే తక్కువ తీసుకున్నాను. సో తర్వాత సాల్ట్ వేసుకున్నా, కొద్దిగానే వేసుకోండి. తర్వాత మీరు వేసుకోవచ్చు, టేస్ట్ చూసిన తర్వాత వేసుకోవచ్చు. సో అందుకనే కొద్దిగా వేసుకున్నాను. తర్వాత ఏంటంటే చూడండి ఇలా కొద్దిసేపు మొత్తం అంతా వేగిన తర్వాత మంచిగా ఆల్రెడీ రొయ్యలు వేగిపోయి ఉన్నాయి కదా, కొద్దిసేపు ఆ రొయ్యలు వేసుకోండి. ఇలా చేయడం వల్ల రొయ్యలు కూడా ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. సో చూడండి మొత్తం అన్నీ కలిసేంత వరకు తిప్పుకోండి. ఆల్రెడీ ఆయిల్ ఎక్కువ, మీరు ఆయిల్ వేయలేదనుకుంటున్నారేమో, ఆయిల్ ఎక్కువే ఉంది. సో మీకు వీడియోలో అలా కనిపిస్తుంది అనమాట. చూడండి దీంట్లో కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకోండి, కొద్దిగా లైట్గా, ఎందుకంటే ఆల్రెడీ మనం కారం వేసాము, పచ్చిమిర్చి వేసాము కాబట్టి కొద్దిగా వేసుకోండి టేస్ట్ కోసం. దీంట్లో ధనియాల పౌడర్, అలాగే గరం మసాలా కొద్దిగా వేసుకున్నానండి. నా రొయ్యలు తక్కువ కాబట్టి నా టేస్ట్ వైజ్ నేను వేసుకున్నా. మీరు మీ టేస్ట్ వైజ్ మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇన్ని రొయ్యలకి నేను చెప్పినట్టు చేస్తే సరిపోతుంది. సో అంతే అండి, రొయ్యలు ఫ్రై అయిపోయింది. తర్వాత కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది, కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా. సో అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొద్దిసేపు కొంచెం కొత్తిమీర ఫ్రై అయిన దాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, రొయ్యల ఫ్రై రెడీ. ఇది సాంబార్లో నంచుకోవడానికి కానీ, ఉత్తిగా తినడానికి కానీ, అలాగే అన్నంలో తినడానికి కానీ చాలా బాగుంటుంది. ఏదైతే నేను ట్రై చేశాను, తిన్నాను, అంత బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.